అమ్మాయి గారు సీరియల్‌లో మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. మంచి మంచి అంటే అప్రిషియేషన్స్ మీకొస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ అప్రిషియేషన్ అనేది మీకు కొత్తేం కాదు. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ అనుకోవాలేమో. డెఫినెట్‌గా. ఆ! అంటే మనం లైఫ్‌లో ఫ్యాన్స్ లాగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఫాలోవర్స్ లాగా ఉండేవాళ్ళు. యాహ్! నేను చాలా చేసిన క్యారెక్టర్స్‌కి ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఏంటి తేడా అని మీరు అడగొచ్చు. ఫ్యాన్స్ ఏంటంటే ఆ సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. హ్మ్. ఫాలోవర్స్ ఏంటంటే మనం చేసిన నటనని గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏదైనా కొత్త సీరియల్‌లో మనం కనపడితే ఈయన అప్పుడు చూసాం బాగా చేశాడు, ఇందులో కూడా బాగా చేస్తాడని మన నటనని నమ్మి చూసేవాళ్ళు. లాయల్ ఆడియన్స్ లెట్ అస్ సే. మేబీ ఐయామ్ ద ఫాలోవర్ ఐ హోప్ సో. ఎందుకంటే మిమ్మల్ని నారాయణగానే నేను గుర్తుపెట్టుకున్నాను. అవును. సో, అలా నేను ఎక్కడికి ఏ క్యారెక్టర్స్ చేసినా నేను సిన్సియర్‌గా లాయల్ ఆడియన్స్‌ని సంపాదించుకోవటం కోసమే యాక్ట్ చేస్తాను నేను. హ్మ్. అలా అని నేను ఫాలోవర్స్‌ని ఏదో తక్కువగా చేయడం కాదు. అంటే అలా అంటే మన యాక్టింగ్‌లో డెన్సిటీ లేకపోతే ఈ ఫాలోవర్సే ఫ్యాన్స్ లాగా వెళ్ళిపోతారు గాలికి. యెస్. సో, మన యాక్టింగ్‌లో డెన్సిటీ ఉంటే వాళ్ళే ఫాలోవర్స్ అవుతారు. డెన్సిటీ తేడాగా ఉందనుకోండి, ఫ్యాన్స్ అయిపోయి అలా గాలికి వెళ్ళిపోతారు. సో, వాళ్ళని సంపాదించుకోవాల్సింది మన బాధ్యత. అంటే జనరల్‌గా మీరు ప్లే చేసే రోల్స్‌ని మీరే చూస్ చేసుకుంటారా? లేకపోతే ఏదైనా అడిగి మరీ మీకోసం ఈ క్యారెక్టర్ డిజైన్ చేయించుకుంటారా? లేదండి. ఓకే. అంటే మనం మన సిన్సియారిటీ మనకి క్యారెక్టర్స్ తెచ్చిపెడుతుందని నేను ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే మీకనే రాసినట్టుగా కొన్ని క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయి. జనరల్‌గా కొంతమంది ఆర్టిస్టుల కోసం అని చెప్పేసి కొన్ని క్యారెక్టర్స్ దృష్టిలో పెట్టుకొని రైటర్స్ రాస్తూ ఉంటారనమాట. డైరెక్టర్స్ కూడా చెప్తారు. ఈ క్యారెక్టర్ ఈయన మాత్రమే చేయాలి అని చెప్పి. జనరల్‌గా ఇలాంటివి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మూవీస్‌లో జరుగుతూ ఉంటాయి. కాకపోతే మీలాంటి వాళ్ళని చూసినప్పుడు సీరియల్స్‌లో కూడా మేబీ మీకోసమే ఈ క్యారెక్టర్ రాసారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నిజం. కానీ సీరియల్స్‌లో అంత అవకాశం కూడా ఉండదండి నిజానికి. ఓకే. అంటే ఆర్టిస్టుల కోసం వేషాలు రాయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సీరియల్స్‌లో మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేయబడతాయి. హ్మ్. అంటే కథాగమనంలో భాగంగా సృష్టించబడతాయి. ఓహ్! అప్పుడు ఇది కొంచెం బరువున్న పాత్ర ఎవరైతే బాగా చేస్తారు అనే డిస్కషన్‌లో మనం కూడా వన్ ఆఫ్ ద ప్రియారిటీగా రావడం అన్నది వాళ్ళకి గుర్తుకు రావడం అది అదృష్టంగా ఫీల్ అవుతాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దాటిపోయిందా సార్? అబో అండి. ఓకే. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అసలు మీరు? నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి కెమెరాకి కస్తూరి. కస్తూరి. మంజులా నాయుడు గారి డైరెక్షన్. ఈటీవీలో వచ్చేసి. ఈటీవీలో ఎగ్జాక్ట్. ఓకే. అనితా చౌదరి గారు కదా? హీరోయిన్ 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 హర్షవర్ధన్. హర్షవర్ధన్, అనితా చౌదరి గారు. యెస్. మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అదా? నా ఫస్ట్ ఓకే. దాని తర్వాత అలా 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 అప్పటి నుంచి మీకు బ్రేక్ విధి చేశాను. విధి చేశారు. సీరియల్ అనిల్ కుమార్ గారు. పద్మవ్యూహం అది వారే. చంద్రముఖి. చంద్రముఖి అసలు దాని గురించి చెప్పక్కర్లేదు. బ్లాక్ బస్టర్ అది. అది ఇప్పటికి కూడా దానికి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏటా సత్యనారాయణ గారు దర్శకుడు. మొన్న రజాకార్‌లో కూడా మీరు యాక్ట్ చేశారు కదా? అవునండి. యాక్చువల్‌గా మీరు చూడలేదు అన్నారు ఇందాక ఏదో ఒక సందర్భంలో మూవీ కుదరలేదు అన్నారు. అంటే ఈ షూటింగ్స్ హడావిడిలో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. బట్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది కానీ నిజంగా సరే క్షణం తీరిక లేని పరిస్థితి. 2-3 రోజుల్లో వెళ్ళి చూడాలి. యెస్. యెస్. ఎందుకంటే మొన్న మేము ప్రీమియర్‌కి వెళ్ళినప్పుడు అనుకున్నామన్నమాట. అంటే ఆయన ఎవరిని మిస్ చేయలేదు. ఆయనతో పాటు వర్క్ చేసి ది బెస్ట్ అనుకున్న యాక్టర్స్ అందరిని కూడా అందులో యాక్ట్ చేయించారు. యట గారితో అసలు మీకు ఎలా ఉండేది రిలేషన్? వండర్ఫుల్ అండి. వండర్ఫుల్. తను బెస్ట్ ఫ్రెండ్. తర్వాత మనలో ఉన్న అసలు ఒకటండి, ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే అలాంటి వాళ్ళని అందరినీ ప్రేమిస్తాడు తను. ప్లస్ వాళ్ళకి గుర్తిస్తాడు, వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ ఇస్తాడు. అంటే తన పరిధిలో తనకు సాధ్యమైనంత వరకు ఎవరిని అసలు తను హై రేంజ్ ఆర్టిస్టుల కోసం అని పెద్ద పెద్ద వాళ్ళ కోసం అని కూడా నాకు తెలిసి ఇంకా కమర్షియల్గా మార్కెటింగ్ కోసం అని ఆయన ఏమన్నా ఆలోచిస్తారేమో తప్ప తనకి ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం తన చుట్టూ ఉన్న మంచి నటులు గుర్తొస్తారు. ఎస్. ఎందుకంటే ఆ మూవీ చూసినంతసేపు కూడా సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువగా కనబడ్డారు. అంటే ఎట్ ది సేమ్ టైం మూవీ ఆర్టిస్ట్ సూటబిలిటీ
సూటబిలిటీ ఎక్కడా కూడా ఆయన సర్కిల్ ఎక్కడా కూడా ఆయన అసలు కొంచెం కూడా అవాయిడ్ చేయకుండా మనం మూవీ చేస్తున్నాము పైగా హై బడ్జెట్ మూవీ అన్నట్లు అసలు ఎక్కడా కూడా అక్కడ చూపించలేదు ఆయన. అవును అండ్ వండర్ఫుల్ మూవీ అండ్ మీ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ క్యారెక్టర్ చేశారు మీరు అందులో. అండ్ మూవీ కూడా మంచి సక్సెస్ఫుల్గా ప్లే అవుతుంది. దానికోసం ఇంకోసారి మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. నాకు తెలిసి నేను చేసిన కొన్ని సినిమాల్లో ఇది ఒక బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవాలి. సో పాసిబిలిటీ అయితే కనుక ఈ 2-3 డేస్లో చూసే ప్రయత్నం చేయండి. ఎస్ నేను చాలా ఆతృతగా ఉన్నాను నేను. ఎందుకంటే మీరు అఫ్కోర్స్ మేము మార్నింగ్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం, చాలా బిజీగా ఉన్నారు. కానీ నాకు ఒక విషయం అర్థమైంది సార్. జనరల్గా మాకు ఎలా ఉంటుందంటే ఒక షూట్ అనుకుని ఆ షూట్ ఎక్కువసేపు కొనసాగినా, లేకపోతే కొన్ని షూట్స్ అనుకొని క్యాన్సిల్ అయినా, లేకపోతే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నా ఒక చిన్న ఇరిటేటింగ్ అనేది ఉంటుంది లోపల. కానీ ఇందాక నేను చూశాను, మీరు కానీ నీరజ గారు కానీ సీనియర్ ఆర్టిస్టులు మీరందరూ కూడా ఒక సీన్ని 10 సార్లు రిపీట్ చేయించారు. అయినా కానీ అదే ఫ్రెష్ స్మైల్తో అదే ఫేస్లో ఎక్కడా కూడా అలసట లేకుండా చక్కగా వెళ్ళి చేశారు. బ్యాక్ టు బ్యాక్ సీన్స్. ఇక్కడ మనం 10 సార్లు చేసినా 15 సార్లు చేసినా ఒక టేకే ఆడియన్స్కి వెళ్తుంది. అక్కడ జరిగేవి సెట్లో కానీ బయట కానీ చాలా జరగచ్చు. అవి ఎవరూ కావాలని చేయరు. మన టైం బాగుంటే ఒక్కొక్కసారి మనం మంచి మూడ్తో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అదే ఓకే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే 15 టేక్లైనా ఫస్ట్ టేక్ లాగానే చేయగలగాలి. అక్కడ ఏంటంటే ఏ టేక్ ఓకే అయినా కూడా మనం ఆ స్వీట్నెస్ ఆఫ్ షార్ట్ మిస్ అవ్వం. సో కాబట్టి ఇక్కడ వేరేవన్నీ, అందుకనే ఆర్టిస్ట్కి ముందు కావాల్సింది ఏంటంటే ఓపిక. అది 30వ షాట్ అవ్వనివ్వండి, ఫస్ట్ లాగా చేయగలగాలి. అదే మా గురువులు మాకు నేర్పారు, అదే కంటిన్యూ చేస్తున్నాం. అదే ఈ డిసిప్లిన్ అంతా స్వతహాగా చలపతి గారిలో ఉందా, లేకపోతే ఈ డిసిప్లిన్కి ఎవరైనా ఇన్స్పిరేషనా? అంటే ఇన్స్పిరేషన్ ఏం కాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే అవసరం అండి. మనం నిజంగా మాట్లాడుకోవాలి. అవతల ఇది మనం ఎవరి కోసమో చేయటం లేదు, మన కెరీర్ కోసం చేసుకుంటున్నాం, మన ఐడెంటిటీ కోసం చేసుకుంటున్నాం, మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నాం. కాకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, ఉండవని నేను అన్నాను. కానీ ఏదేమైనా మన కోసం మనమే చేసుకుంటున్నాం, ఇది సత్యం. అంటే మీలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే ఫ్రెషర్స్ చాలామంది ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి సార్. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అవుతున్న రోజులు ఇవి. కానీ ఎంతో ఓపిక్గా మేబీ ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండడం వల్ల మీకు డిసిప్లైన్ అనేది బిగినింగ్ నుంచి కూడా, అప్పట్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉండేదని విన్నాం మేము. బిగినింగ్ నుంచి కూడా మీరు అవన్నీ చూసి వచ్చిన తర్వాత మేబీ ఇది మీకు చాలా ఈజీగా కూడా ఉందేమో. కరెక్ట్ అండి. అంటే మేము వర్క్ చేసిన డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు, మా కో ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు, యాక్టింగ్ ఎన్విరాన్మెంట్ కూడా అలాంటిది. అసలు గట్టిగా మాట్లాడడం కానీ, మనం ఏదైనా ఎదిరించి సాహసించి మాట్లాడడం కానీ మేము ఎప్పుడు చేయలేదు. కారణం ఏంటంటే మనకి ఎంతో టాలెంట్, ఎంతో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటే అయినా కూడా అలా ప్రవర్తించకూడదు. అందుకనే సాంస్క్రిట్లో ఒక లైన్ ఉంది, విద్య వినయ సంపన్నే అని. విద్య వినయంతోనే సంపన్నం అవుతుంది. మనం చూడండి అన్నీ బాగానే ఉంది కనరా, వాడు పాపం ఏంటో కొంచెం షార్ట్ టెంపర్ అంటారు. సంబంధం లేకుండా షార్ట్ టెంపర్ వాళ్ళది. కాబట్టి ఇవన్నీ మనం నలుగురితో మంచిగా అనిపించుకోవాలన్నా, లేకపోతే మనం చేస్తున్న పని మీద ఫోకస్ చేయాలన్నా డెఫినెట్గా షార్ట్ టెంపర్ అనేది కానీ, అవతల వాళ్ళని కసురుకోవటం కానీ, లేకపోతే మనం మెచ్యూరిటీ లేకుండా మాట్లాడడం కానీ అది కరెక్ట్ కాదు.